బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి ఈ రోజు నేను చూపించబోయే వీడియోలోని సమ్మర్ సీజన్ కి తగ్గట్టుగా మనము స్కిన్ కేర్ అయితే తీసుకోవాలి. అటువంటి స్కిన్ కేర్ లోని ఒక పార్ట్ ఫేషియల్. ఈ ఫేషియల్ కోసమని మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి టైం వేస్ట్ చేసి బోల్డ్ అని డబ్బులు వేస్ట్ చేసుకునే కన్నా ఇంట్లోనే చేసుకోవడం చాలా ఉత్తమం. బయటికి వెళ్ళాలంటే ఎండగా ఉంది. అసలు నేను ఇక్కడికి వచ్చి షూట్ చేస్తూ ఉంటే నాకైతే ఇంకా చెమటలు పట్టేస్తున్నాయండి విపరీతంగాను. ఈ రోజు వీడియోలోనే నేను విఎల్సిసి వాళ్ళ స్కిన్ వైట్నింగ్ ఫేషియల్ కిట్ని అయితే చూపించిపోతున్నాను. చాలా తక్కువ ప్రైస్కే మనకి ఇంట్లోని మనం అయితే చేసుకోవచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, విఎల్సిసి ప్రొడక్ట్ ఇదేంటంటే ఇందులోని మనకి ఫేషియల్ కిట్ అయితే ఉంటుందన్నమాట. స్టెప్ వైజ్ గా 1 2 3 4 5 అని చెప్పేసి వాళ్ళే ప్యాక్ మీద అయితే ఇచ్చేస్తారు. దానివల్ల మనకి ఏంటంటే కన్ఫ్యూజన్ అయితే లేదు. ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి అని కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అయితే ఇందులో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫస్ట్ చూసేద్దాం. సో ప్యాక్ ఓపెన్ చేయగానే మనకి షాసెస్ అయితే ఉంటాయన్నమాట ఇలా. సో ఈ షాషే మీద మనకి 1 2 3 అని చెప్పేసి ఈ రకంగాను నెంబర్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ క్లెన్జర్ కమ్ టోనర్. సో ఈ క్లెన్జర్ కమ్ టోనర్ ఏంటంటే ఫేస్ అంతా ముందు మనం ఫేస్ వాష్ చేసేసుకొని చక్కగా కాటన్ తో తుడిచేసుకొని ఆ తర్వాత ఇదైతే ఫేస్ అంతటికి అప్లై చేస్తూ క్లీన్ చేసుకోవాలి, ఫేస్ మీద నెక్ మీద కూడాను. ఆ తర్వాత ఫేషియల్ స్క్రబ్ అయితే ఉంటుంది 2. ఫేషియల్ స్క్రబ్ కూడా అంతే, ఫేస్ అంతటికి అప్లై చేసుకొని ఒకసారి మునివేళ్లతోని మసాజ్ అయితే ఇచ్చుకోవాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని, ఇంకా నెక్ మీద చేసేటప్పుడు డైరెక్షన్ లోనైతే మసాజ్ చేసుకోవాలి. అలా చేస్తూ క్లీన్ అయితే చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఫేస్ వాషింగ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కాటన్ తీసుకొని ఫేస్ అంతా కూడాను క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేషియల్ మసాజర్ అయితే ఉంటుంది. ఈ ఫేషియల్ మసాజ్ చేసుకునేటప్పుడు మనం చేసుకునే కన్నా పక్క వాళ్ళు ఎవరైనా చేస్తే బాగుంటుంది. సో ఇంట్లో ఎవరు లేనప్పుడు మనమే చేసుకోవాలి, తప్పదు. ఫేస్ అంతటికి కూడాను చక్కగా లిఫ్ట్ చేస్తే మనం ఫేస్ లిఫ్టింగ్ కోసం మనం ఎలా అయితే అప్లై చేస్తూ ఉంటామో అలా అయితే అప్లై చేసుకోవాలి. మీకు ఇన్ కేసు తెలీదు, అలా ఎలా మసాజ్ చేయాలో తెలీదు అనుకుంటే వీడియోస్ ఉంటాయి, లిఫ్టింగ్ వీడియోస్ అయితే చూడండి. సో అందులో మసాజ్ ఎలా చేస్తున్నారు, ఎలా పైకి అంటున్నారు, ఇంకా అలాగే కళ్ళ దగ్గర ఈ రింకిల్స్ అవి రాకుండా ఏ రకంగా మసాజ్ చేస్తున్నారు అనేది చూసుకుంటూ చేస్తే మీకు ఇంకా బాగుంటుంది. సో ఆ రకంగాను థర్డ్ స్టెప్ అయితే కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసిన తర్వాత 4th వన్ వచ్చేసి ఫేషియల్ క్రీమ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఫేషియల్ క్రీము ఫేస్ కి నెక్ కి అప్లై చేసేసుకొని అలా వదిలేసేయండి. దీని మీద టైమింగ్ కూడా ఉంటుంది, 8 to 10 minutes అయితే మనము అలానే ఉంచి ఆ తర్వాత వైప్ అవుట్ చేయాలి. సో ఈ రకంగాను 4th స్టెప్ ఫినిష్ చేయాలి. ఆ తర్వాత 5th స్టెప్ వచ్చేటప్పటికి మనకి ఫేషియల్ ప్యాక్ అయితే ఉంటుంది. ఈ ప్యాక్ వేసుకొని 8 to 10 minutes కంపల్సరీ ఉంచాలి. అదంతా ఆరిపోయిన తర్వాత మన ఫేస్ లోకి ఇంకిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే. గుర్తుంచుకోండి, ఆ రోజంతా కూడా ఖచ్చితంగా మీరు సబ్బు అయితే ఉపయోగించకూడదు. ఆ రోజేంటి పక్క రోజు వరకు మీరు ఒక రోజు కంప్లీట్ అయినంత వరకు సబ్బుని అయితే మొహానికి పెట్టకండి. ఫేస్ వాష్ చేసుకుంటారు అంతే, సింపుల్ గాను అలా వదిలేసేయండి. అలా చేస్తేనే మంచిగానైతే ఇది ఉంటుంది ఫేస్ మీద. మీరు ఎప్పుడైతే ఈ గ్లిజరిన్ కలిగిన సోప్స్ ఉపయోగిస్తారో ఫేస్ మీద మనం ఇది అంతా అప్లై చేసుకొని మన ఫేస్ లోకి ఇంకవలసిందంతా కూడా పోతుంది. రిమూవ్ అయిపోవడమే కాదు, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ట్యాన్ కూడా పట్టేస్తుంది. సో అందుకనే బ్యూటీ పార్లర్లోని మనకి ఫేషియల్ చేయించుకునేటప్పుడు ఈ రోజంతా కూడాను ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు సబ్బు అయితే పెట్టకండి అని చెప్తూ ఉంటారన్నమాట. దానికి రీజన్ అది. అండ్ అలాగే సమ్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే ఫేస్ ఇంకా రఫ్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది రీజన్, గుర్తుపెట్టుకోండి. ఈ రకంగానైతే చేసుకోవాలి. మరి కిట్ వచ్చేసి మనకి 138 రూపీస్కి అయితే ఉందండి. దీని మీద ప్రైస్ హోల్సేల్ ఇంకా తగ్గొచ్చేమో మరి. అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 3 years వరకు మనకి దీని లైఫ్ టైం అయితే ఉంటుంది. తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. కంపల్సరీ చూసుకోవాలి ఆ రెండు కూడా. బ్యాక్ సైడ్ ఇదిగోండి, ఇక్కడ అయితే మెన్షన్ చేస్తారు. అండ్ పైనుంచి కింద వరకు వీళ్ళు ఇక్కడ ఏంటి ఇచ్చారు అని అంటే
ఒక్కొక్కటిగా అంటే క్లెన్జరు, టోనరు, మాయిశ్చరైజర్ ఇవన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తాయి, అందులో ఏంటంటే మేము మిక్స్ చేసాం అనేది ఇక్కడ మెన్షన్ చేశారు స్పెషల్ గాను. వీళ్ళు ఏంటంటే ఉపయోగించారు సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, అంటే సిల్వర్ పేపర్ మనకి స్వీట్స్ మీద వాటి మీద అంటిస్తూ ఉంటారు కదా, దాన్ని కూడా ఇందులో వేశారు అని చెప్తున్నారు. దాంతో పాటుగాను ఉంటాయి కదా పర్ల్స్ కి సంబంధించి వాటి యొక్క పౌడర్ ఇలాంటివన్నీ కూడా ఇందులో అంటే మిక్స్ అయి ఉన్నాయి అని చెప్తున్నారండి. మరి ఇంత మంచి ఫేషియల్ ప్యాక్ మనం వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనకి మంచి కలర్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇది తరచుగా వేసుకోవాలా లేదంటే ఎప్పుడో ఒకసారి వేసుకుంటే సరిపోతుందా, చాలా మందికి వచ్చే డౌట్. ఇది రెగ్యులర్ గా వేయకూడదండి, ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ వేసుకుంటే సరిపోతుంది. కలర్ తగ్గింది లేదంటే ఆ షైన్ తగ్గింది, లేదు బయటికి వెళ్ళి వస్తున్నాము మనకి ట్యాన్ పట్టేస్తుంది అనేటప్పుడు మాత్రమే ఇది వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఈ కంటెంట్ ఎంత ఉంది ఇందులోని అన్ని కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. 25 grams ఆఫ్ కంటెంట్ అయితే ఇందులో ఉంటుంది. ఈ శాషెట్ లోని మనకి 5 grams అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా 25 grams అయితే ఇందులోని కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే విఎల్సిసి ఎక్కడెక్కడ ఉన్నాయని అంటే లండన్ లోని, సింగపూర్ లోని, దుబాయ్ లోని కూడా ఉన్నాయంట. అలాగే వాళ్ళ వెబ్సైట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది, www.vlccpersonalcare.com. సో వీళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి దీని గురించి సెర్చ్ చేయాలనుకున్న వాళ్ళు సెర్చ్ చేసి ఒకసారి చూసి ఓకే మనకి ఇది పడుతుంది అనుకుంటే పర్చేస్ చేయండి. మనకి బార్ కోడ్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. మరి ఫ్రంట్ ఫేస్ కి వచ్చేటప్పటికి ఈ రకంగానైతే ఉంటుంది, అండ్ నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను మీకు. విఎల్సిసి ఫ్రంట్ ఫేస్ వచ్చేసరికి ఈ రకంగానైతే ఉంటుందండి. న్యూ విఎల్సిసి స్కిన్ వైట్నింగ్ ఫేషియల్ కిట్ అని చెప్పేసి 5 ఈజీ స్టెప్స్ ఫర్ లాంగ్ లాస్టింగ్ గ్లో అని చెప్పేసి ఉంటుంది. చూసారు కదా, పారాబిన్ ఫ్రీ అయితే ఉంది. ఇందులోని పారాబిన్ అయితే అస్సలు లేదు. సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే ఇక్కడ చెప్పాను కదా విఎల్సిసి ఏంటేంటి మిక్స్ చేశారు అనేది క్లియర్గానైతే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్లయితే ఫర్ ఈచ్ స్టెప్ డైరెక్షన్స్ అనేవి దేనికి దానికే వాటి ప్యాక్ మీద అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. అలాగే ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ, కంట్రీ ఎక్కడ ఆరిజిన్ అయింది అని అంటే ఇండియాలోనే తయారయ్యింది. మనకి వాళ్ళ అడ్రస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ అవుతుంది అనే దాని గురించి, ఇంకా అలాగే కస్టమర్ కేర్ డీటెయిల్స్ అన్నీ కూడాను ఇవ్వడం అయితే జరిగింది. సో పక్కన చూసుకున్నట్లయితే ఒక్కొక్క శాసెట్లోని 5 grams అయితే ఉంటుందన్నమాట. బ్యాడ్జ్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, డేట్ ఆఫ్ ప్యాకింగ్, బెస్ట్ బిఫోర్ ఇవన్నీ కూడాను ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఎక్కడెక్కడ ఉన్నాయి వీళ్ళ బ్రాంచెస్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఓపెన్ చేస్తే మనకి ఈ రకంగాను షాషెట్స్ అయితే ఉంటాయి. క్లెన్జర్ కమ్ టోనర్ విత్ కంఫ్రే అండ్ యాలో. స్టెప్ 1, అప్లై విత్ వెట్ కాటన్ అండ్ క్లీన్ ది ఫేస్ విత్ ఇట్. వెట్ కాటన్ తీసుకొని మనము ఇది వేసి మొత్తం ఫేస్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇందులో కీ ఇంగ్రీడియంట్స్ ఏంటేంటి అనేది దీనిపైన అయితే ఇచ్చారు. సో తర్వాత స్టెప్ 2, ఇది వచ్చేసి ఫేషియల్ స్క్రబ్ అనమాట. ఇందులోని సిల్వరు ఫాయిల్ అండ్ గ్లిజరిన్ అయితే ఉంటుంది. సో ఆ ఫాయిల్ని బాగా యాష్ లాగా చేసేసి ఇందులో మిక్స్ చేశారు. అప్లై చేయాలి అని అంటే ఫేస్కి అంతటికి కూడాను అప్లై చేసి వెట్ ఫేస్ మీద మసాజ్ చేసుకోవాలి 3 to 4 minutes. ఆ తర్వాత వాష్ చేసేసుకోవడమే. తర్వాత నెక్స్ట్ స్టెప్ 3, ఫేషియల్ మసాజ్ జెల్ ఉంటుంది. సో ఇదేంటంటే జెంటిల్గా మనం ఫేస్కి మసాజ్ చేసుకోవాలి, మరి గట్టిగా రుద్దుకున్నట్టు కాకుండా. ఇది స్క్రబ్బర్ కాబట్టి రుద్దినట్టు చేసుకోవాలి, ఇదేమో మసాజ్ చేయాలన్నమాట, జెంటిల్ మసాజ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత స్టెప్ 4 వచ్చేసి ఫేషియల్ క్రీమ్ అయితే ఉంటుంది. స్టెప్ 4లోని ఇది మనం జెంటిల్గా మసాజ్ చేసుకుంటూ 8 to 10 minutes అయితే ఫేస్ మీద ఉండాలి. ఆ తర్వాత వైప్ అవుట్ చేసేయాలి. వాటర్తో క్లీన్ చేసుకోవడం కాదు, తుడుచుకోవాలండి. వచ్చేసి 5th స్టెప్లోని మనకి ఫేషియల్ ప్యాక్ అయితే ఉంటుంది. టర్మరిక్ అండ్ గ్రేప్ సీడ్తో తయారు చేయబడింది. ఇదేంటంటే అప్లై ఈవెంట్లీ అండ్ లీవ్ ఇట్ ఫర్ 8 to 10 minutes అండ్ వాష్ ఆఫ్. వాటికి కూడాను ఒకేలాగా స్ప్రెడ్ అయ్యేటట్టు అప్లై చేసుకొని అలానే 8 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు వదిలేసి ఆ తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది.
మరి ఇవ్వండి, దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. బ్రాండ్ అని మీరు చూడకండి. కొంతమందికి కొన్ని ప్రొడక్ట్స్ బాగా పనిచేస్తాయి, కొంతమందికి కొన్ని అస్సలు పనిచేయవు. సో అది చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి. ఈ వీడియోలోని దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.